హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అండి. ఇది ఒక వంట చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే. ఇది ఎవరు చేశారు ఏంటనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. అయితే ఈ వంట నేనైతే చేయలేదండి. ఇది ఎవరు చేశారో చెప్తాను. అయితే ఇది ఎగ్ బిర్యానీ అండి చేస్తున్నారు. ముందైతే ఇక్కడ వాటర్ పోసుకొని అయితే ఎగ్గులు అయితే పెట్టేసి ఉడికించేసారండి. ఎగ్గులు అయితే ఉడికాక ఇలాగ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాను కదా. అయితే నేను కాదని చెప్పాను కదండి. ఇదిగోండి ఇలాగైతే చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నారు అన్ని ఎగ్ పీసులన్నీ. అలాగే మనం ఏదైనా ఒక వంట చేస్తున్నప్పుడు ఆ వంట చేసే విధానంలో కూడా మనకి చాలా తృప్తినిస్తుందండి. ఆ వంట చేసే విధానంలో కూడా మనకి అన్నీ ఒక కరెక్టు ప్రాసెస్‌లో ఉందనుకోండి, మనకి తినటానికి కాదండి, మనకి చూడటానికి కూడా చాలా అందంగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్‌గా ఇదే సైజులో కొయ్యటం అయితే నాకు భలే అనిపించింది పిల్లలు. అంటే అసలు ఈ వంట ఎక్కడ చేశారు? ఎవరు చేశారు? దేని మీద చేశారు? అనేది కూడా వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. మొత్తం ఒక 5, 6 ఎగ్గులు అయితే ఉడికించేసుకున్నారండి. ఉడికించేసి ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా చూసారు కదా, ఇలాగా హాఫ్ స్క్వేర్‌లోగా అయితే కట్ చేసేసుకుంటున్నారు మంచిగా. అలాగే ఇక్కడ ఎగ్గులన్నీ కూడా ఒకటే సైజెస్‌లో అయితే కట్ చేస్తున్నారండి. ఇది బాగా అనిపించింది. ఇక్కడ ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నారండి. ఇట్లా పొడవుగా అయితే కట్ చేస్తున్నారు. ఇలాగా అన్నీ ఒకటే సైజెస్‌లో కరెక్ట్‌గా కట్ చేస్తుంటే అది వంట చూడటానికే కాదండి, చేయటమే కాదు, చూడటం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా కరెక్ట్ సైజెస్‌లో అయితే మంచిగా కట్ చేస్తున్నారు. ఇక్కడైతే మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తూ అయితే మళ్ళీ వంట చేస్తున్నారండి. మనం ఇలా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూ పని చేసుకున్నామనుకోండి, అలాగా మనకి ఎంటర్టైన్మెంటు అవుతుంది, మనకి ఇక్కడ వర్క్ కూడా అయితే అయిపోతుందండి. అలాగ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా సరే. ఏదన్నా మూడ్ బాగాలేనప్పుడు కూడా వంట చేయాలనుకున్నప్పుడు ఇలా సాంగ్స్ కానీ, ఏదన్నా వీడియోస్ కానీ ఇలాంటివి చూస్తూ అయితే వంట చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగని మొత్తం టీవీల మీద, కంప్యూటర్ల మీదే కూర్చొని వంట మాడబెట్టుకోవటం కాకుండా కొంచెం అలా వంట చేస్తూ మధ్య మధ్యలో టీవీ ఇలా చూడొచ్చండి. అలాగని టీవీ చూడమన్నాను కదా అని మొత్తం వంట మాడబెట్టేసుకోవటం కాకుండా అలా చూస్తుంటే మనకి హ్యాపీగా వంట చేసుకుంటుంటే బాగా అనిపిస్తుంది. అయితే ఇంతకీ అసలు ఈ వంట ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? ఎలా చేశారు? అనేది చెప్తానన్నాను కదండీ. అయితే ఇంకా సస్పెన్స్ ఇంకా ఆపనులేండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఇంకా ఈ వంట అయితే మా పెద్దమ్మాయి పీజీలో అయితే చేశారండి. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి అయితే చేశారు. ఇది బెంగుళూరులో అయితే చేశారండి వాళ్ళ పీజీలో అయితే. వాళ్ళకి శని, ఆదివారాలు హాలిడే అండి. అయితే అలాంటప్పుడు అయితే వాళ్ళకి ఏదన్నా తినాలనిపించింది అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి అయితే ఇలాగా పీజీలోనే వాళ్ళు పెట్టింది నచ్చలేదు కానీ అలా ఏదన్నా అనిపిస్తే వీళ్ళే చేసుకొని అయితే తింటున్నారండి అలాగా. అంటే కావాల్సినవన్నీ అయితే మినిమం కొన్ని కావాల్సినవి వాళ్ళైతే ఇస్తారు. మిగతావి వీళ్ళు తెచ్చుకుంటారండి. అంటే కొత్తిమీర ఇలాంటివి, కరివేపాకులు ఇలాంటివి అయితే వాళ్ళు ఇస్తారు కొన్ని, ఉప్పు, కారాలు ఇలాంటివి, ఎగ్గులు, బియ్యము ఇలాంటివి అయితే వీళ్ళు తెచ్చుకుంటారండి. కొన్ని సార్లు అయితే ఇక్కడ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోతారు. అల్లం వెల్లుల్లి పేస్టు, కారాలు ఇలాంటివి అయితే వాళ్ళు మినిమం ఉల్లిపాయలు కానీ అలాంటివి కొన్ని అయితే ఒక్కొక్కసారి ఇస్తుంటారు. లేదంటే వీళ్ళే అసలు కొన్ని సార్లు అయితే కొనుక్కుంటారండి బయట. కొన్ని అయితే ఉప్పు, కారము, పసుపు అలాంటివి అయితే మినిమం ఇస్తుంటారండి. మిగతావన్నీ అయితే వీళ్ళు కొనుక్కుంటారు. ఇదిగోండి ఇక్కడైతే కట్ చేసేసుకున్నారు అన్నీ. మంచిగా కట్ చేసుకున్నాకైతే ఇక్కడ బాండీ పెట్టేసి, బాండీలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్లారండి. అంటే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కలిపి కొన్ని వస్తువులు అయితే ఇట్లా తీసుకెళ్తున్నారు. వచ్చినప్పుడల్లా కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ వెళ్ళేటప్పుడైతే వాళ్ళ ఫ్రెండు ఇలాగా బాండీలు ఇలాగా కొన్ని అయితే తీసుకొచ్చారండి. మిగతా ఐటమ్స్ అన్నీ అయితే కావాల్సినవి అక్కడ కొనుక్కుంటున్నారు. మిగతా నలుగురు అయితే షేర్ చేసేసుకుంటున్నారండి ఇట్లాగా. ఇక్కడ చూసారు కదా, కొంచెం ఆయిల్ అయితే వేసి, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇలాంటివన్నీ అయితే వేసి కొంచెం వేయిస్తున్నారండి. తర్వాత అవి కొంచెం వేగాక ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేశారు.
చాలా పద్ధతిగా కట్ చేయటం కూడా భలే అనిపించిందండి. పిల్లలు ఫస్ట్ నేర్చుకుంటున్నారు కదా, చాలా మంచిగా కట్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే పిల్లలకి వంట కూడా వచ్చినట్టు ఉంటుంది కదండి ఇలా చేసుకుంటుంటే. అప్పుడప్పుడు పిల్లలు ఇలా చేసుకుంటుంటే మనకి చూడటానికైతే భలే ముచ్చటగా అనిపిస్తుందండి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్తున్నాను కదా, ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారండి. మీకు అంతకుముందు మా అమ్మాయి రూమ్ టూర్ చూపించినప్పుడు అందులో ఫ్రిడ్జ్ కూడా ఉందండి ఒక పక్కన అయితే. అలాగే ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటారండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్టులు ఇలాంటివి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది కదండి, అందుకని ఆ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటుంటారు. ఇంకా ఎగ్గులు ఇలాంటివి అయితే అప్పటికప్పుడు తెచ్చేసుకుంటారండి. బియ్యము అలాంటివి అక్కడ కొనేసుకున్నారనమాట. ఈ వీడియోస్ అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తీశారండి. అయితే మమ్మీ నువ్వు యూట్యూబ్లో పెట్టుకో, మేము చేసిన వంట మా ఫ్రెండ్స్ కూడా పెట్టుకోమని చెప్పారు అని చెప్పింది. అందుకని ఇంకా ఈ వీడియోస్ అయితే పెడుతున్నానండి, లేదంటే పెట్టేదాన్ని కాదు. అలాగే ఇక్కడ వంట కూడా ఒక్కళ్ళే అంత పని అయితే చేయరండి. నలుగురు ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే. నలుగురు తలా ఒక్కొక్క పని అయితే చేసుకుంటుంటారండి. అంటే ఒకళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఒకళ్ళు అయితే వంట చేస్తుంటారు, ఒకళ్ళు మళ్ళీ గిన్నెలు క్లీనింగ్ అలాగా చేస్తుంటారు. అంటే ఎప్పుడూ అదే వాళ్ళే చేయాలనేం కాదు, ఎవరికి వంట వచ్చింది అనుకోండి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళైతే వంట చేసుకుంటారు, ఒకళ్ళు కటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కటింగ్ చేస్తుంటారు. ఇలాగైతే చేసుకుంటున్నారండి. నాకైతే భలే అనిపించింది. ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక కొంచెం పక్కన పెట్టేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు కదండి, అది పక్కకు పెట్టేశారు. ఇక్కడ ఇంకా కట్ చేసుకున్న ఎగ్గు పీసులు అయితే వేశారండి. వేసి కొంచెం బాగా వేయిస్తున్నారు. ఇలాగా వేయించేసి తర్వాత ఉప్పు, కారం, గరం మసాలాలు ఇవన్నీ అయితే వేయిస్తున్నారండి. ఇంకా ఉప్పు కారాలు అనేది మన ఇష్టం కదండి, పిల్లలు వాళ్ళ రుచికి తగ్గట్టు అయితే వేసుకుంటున్నారు. అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదండి, అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటున్నారు. శని ఆదివారాలు సెలవులే కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తున్నారండి. అయితే వాళ్ళకి హాస్టల్లో ఫుడ్ కూడా బాగానే ఉంటుందండి. కానీ ఒక్కొక్క రోజు వాళ్ళకి ఏదన్నా నచ్చనిది ఏదన్నా ఫుడ్ ఐటెం ఉందనుకోండి, అలాంటప్పుడు అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. లేదు అంటే ఏదన్నా తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు అయితే వీళ్ళు అన్నీ కొనుక్కొని ఇలా చేసుకుంటున్నారండి. అలాగే వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్నారు కదండి, వాళ్ళకి గుర్తుంటుంది. పెట్టు మమ్మీ వీడియో, మా ఫ్రెండ్స్ కూడా ఓకే అన్నారు అని చెప్పింది. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే గరం మసాలా, ఉప్పు, కారాలు, పసుపులు ఇవన్నీ వేసేసి వేయించాక కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేశారండి. వేసి కొంచెం కలిపేసుకొని ఇప్పుడైతే ఉప్పు ఇవన్నీ చూసేసుకుంటున్నారు. ఒకసారి ఇక్కడ ఉప్పు చూసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా ఉందో లేదో సరి తెలిసిపోతుంది. ఏమన్నా ఉప్పు ఇలాంటివి ఏమైనా తక్కువ ఉంటే కనుక ఇంకా ఇప్పుడైతే వేసేసుకొని ఇంకా ఎసురు పోసేసాకైతే ఇంకా మూత పెట్టేసి ఉడికించేశారండి. అయితే అసలు ఈ వంట ఎక్కడ చేశారు, దేని మీద చేశారు అనేది చెప్పలేదు కదండి. అయితే మనకి పీజీలో అయితే గ్యాస్ కూడా ఇస్తారు, కానీ వీళ్ళ దగ్గర ఇండక్షన్ స్టవ్ కూడా ఉందండి. అంటే వీళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే కొన్ని బాండీలు, ఇండక్షన్ స్టవ్ ఇవైతే తీసుకొచ్చింది. ఇంకా దీని స్టవ్ మీద అయితే చేసుకున్నారండి, ఇండక్షన్ స్టవ్ మీద అయితే. ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ అయిపోయింది. ఇక్కడ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నారు. అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. మా అమ్మాయి వాళ్ళు ఇలా చేయటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు నచ్చిందా? తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.